వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ డిస్కషన్లో మనం ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సి పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది ఎట్లా చెప్తామంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ను మనం ఎలా చూస్తామని చెప్పాం ప్రీవియస్ క్లాస్లో? ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ యూస్ చేసుకుని చెప్తామని చెప్పాం కదా. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కింద మనం దేన్ని యూస్ చేస్తున్నాం? ఒక రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. జనరల్గా కోఆర్డినేట్ సిస్టమ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, రెండవది స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, మూడవదేమో సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ స్పెరికల్, సిలిండ్రికల్ ఈ రెండు కూడా మీరు హయ్యర్ క్లాసెస్లో ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు. బట్ ఇక్కడ XYZ యాక్సిస్తో కూడినటువంటి రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ సరిపోతుంది. అదొక్కటి నేర్చుకుంటే చాలు. సరే, ఆ పర్టికులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్తో ఎలా చేంజ్ అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కదా కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుందాం. సపోజ్ దిస్ ఇస్ X యాక్సిస్, దిస్ ఇస్ Y యాక్సిస్, దిస్ ఇస్ Z యాక్సిస్. అవునా? పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, దీనికి కోఆర్డినేట్స్ ఉంటాయి. కోఆర్డినేట్స్ అంటే X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ ఉంటాయి. అవునా కదా? సపోజ్ X = 3 దగ్గర ఉంది, Y = 2 దగ్గర ఉంది, అండ్ ఇది ఇక్కడ Z = 1 అనే పాయింట్ దగ్గర ఇక్కడ ఉందనుకుందాం. దాన్నే బోర్డు మీద మీకు ఇలా చూపించాను. నిజానికి బయటికి ఇక్కడెక్కడో ఉందనుకుందాం. అంటే 3, 2, 1 దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్. అంటే ఆరిజిన్ దగ్గర నుంచి 3 యూనిట్స్ ఉంది X డైరెక్షన్లో, ఆరిజిన్ దగ్గర నుంచి 2 యూనిట్స్ ఉంది Y డైరెక్షన్లో, ఆరిజిన్ దగ్గర నుంచి 1 యూనిట్ ఉంది Z డైరెక్షన్లో. దట్ ఈస్ 3, 2, 1. దాన్నే వెక్టార్ రిప్రజెంటేషన్లో అనుకోండి 3i + 2j + k అని పిలుస్తాం. 1k సింపుల్గా ఏదైనా ఒకటే, రైట్? వెక్టార్ రిప్రజెంటేషన్లో అయితే అలా చెప్తాం అనమాట. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్, ఈ పాయింట్ అనేది, ఈ పాయింట్ ఎలా ఉంది, ఈ ఆబ్జెక్ట్ అంటే పాయింట్ అనుకుంటున్నాం ఇక్కడ. ఈ పాయింట్ ఎక్కడుంది అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ దృష్టిలో X డైరెక్షన్లో 3 యూనిట్స్, Y డైరెక్షన్లో 2 యూనిట్స్ అండ్ Z డైరెక్షన్లో 1 యూనిట్ దగ్గర ఉంది అని చెప్తున్నాం అనమాట, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇన్ ఆర్డర్ టు స్పెసిఫై ద పొజిషన్ వీ నీడ్ దిస్ కోఆర్డినేట్ సిస్టమ్, రైట్? ఓకే. తర్వాత పాత్ లెంత్ ఆర్ డిస్టెన్స్. పాత్ లెంత్నే మనం డిస్టెన్స్ అని కూడా అంటాం, రైట్? ద లెంత్ ఆఫ్ ద పాత్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ సింపుల్గా. సో లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ద ఫైనల్ పొజిషన్స్ ఈస్ కాల్డ్ పాత్ లెంత్ ఆర్ డిస్టెన్స్. అంటే సో డిస్టెన్స్ అంటే ఏం లేదు నాన్న, మనం ట్రావెల్ చేసినటువంటి దూరం, ప్రతి పాయింట్ మన అడుగు పడిన ప్రతి పాయింట్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇక్కడ, రైట్? సరేనా? సో ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అంటే సపోజ్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి B అనే పాయింట్ వరకు నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఏ అనే పాయింట్ నుంచి. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాత్ లెంత్. దిస్ ఈజ్ ద పాత్ వాట్ హ్యావ్ ట్రావెల్డ్. పాత్ అంటే దారి, ఇది నేను నడిచినటువంటి దారి. ఇది ఎంత లెంత్ ఉంది? దట్ ఈస్ నథింగ్ బట్ పాత్ లెంత్ ఆర్ డిస్టెన్స్. ఏ నుంచి Bకి నాకు ఎంత డిస్టెన్స్ నేను ట్రావెల్ చేశాను, ఇది మొత్తం నా యొక్క డిస్టెన్స్ అనమాట, రైట్? సో ఇలాగే కాదు, నేను ఎలాగైనా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, స్ట్రైట్ లైన్లో వెళ్ళొచ్చు, దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం, తర్వాత చెప్తాను అది. సో లేదంటే మనం ఇలా కూడా వెళ్ళొచ్చు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, లేదా ఇలా కూడా వెళ్ళొచ్చు. సో వాట్ ఎవర్ ద పాత్ వీఆర్ చూసింగ్, ద లెంత్ ఆఫ్ దట్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్, రైట్? ఓకే. సో ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ అనమాట. అంటే దీనికి స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఉండదు. స్కేలార్ అంటే ఏంటి? జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి 2 రకాలు, స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి అంటే a physical quantity having only magnitude is nothing but a scalar quantity, and whereas vector quantity అంటే అర్థం ఏంటంటే physical quantity having both magnitude and direction, right? సో స్కేలార్ క్వాంటిటీలో నేను ఏం చెప్పాను ఇప్పుడు? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి ఒక ఫిజికల్ క్వాంటిటీ కానీ, రైట్? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? సపోజ్ ఒక కార్ 68 km/hకి వెళ్తుంది అనుకోండి, ఒక అవర్కి 68 kilometers వెళ్తుంది అనుకుందాం. ఆ పర్టికులర్ 68 అనేది ఉంది చూసారు, దాన్నే మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఆ 68 km/h ఈస్ట్ వైపు వెళ్తుందా, వెస్ట్ వైపు వెళ్తుందా, నార్త్కి వెళ్తుందా, సౌత్కి వెళ్తుందా చెప్పామనుకోండి. సపోజ్ 68 kilometers పాటు ఈస్ట్ వైపు ట్రావెల్ చేసింది అన్నాం అనుకోండి. ఈ ఈస్ట్ అనే డైరెక్షన్ కదా, ఆ డైరెక్షన్ కూడా మనం చెప్తే దట్ ఈస్ నథింగ్ బట్ వెక్టర్, రైట్? కేవలం 68 kilometers మాత్రమే వెళ్ళింది అని చెప్తే మాత్రం దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ నథింగ్ బట్ స్కేలార్ క్వాంటిటీ, రైట్? సో అదనమాట విషయం. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటంటే డిస్ప్లేస్మెంట్, మన ప్లేస్ షిఫ్ట్ అయింది ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్కి. ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ డైరెక్టెడ్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాత్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇక్కడ షార్టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు IPA ఎగ్జామ్స్ రాస్తుంటే షార్టెస్ట్ అనే మాట వాడాలి. ఏంటంటే ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4లో A నుంచి Bకి దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. అవునా కదా? స్ట్రైట్ లైన్లో ఉండాలి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైనా సరే. ఇక్కడి నుంచి ఇక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. సో ఇలా వెళ్ళొచ్చు డిస్టెన్స్కి, ఇలా వెళ్ళొచ్చు,
కానీ దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దిస్ పొజిషన్. ఈ మూడిట్ని మనం డిస్టెన్స్లోనే అంటాం, కానీ ఈ ఒక్క పాయింట్ ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని మాత్రమే డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ ద ఓన్లీ డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ ద డిస్టెన్స్, దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద డిస్టెన్స్, కానీ దీన్ని మాత్రమే మనం డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం, రైట్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాత్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అతి చిన్న దూరం, దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, రైట్? అంటే ఇక్కడి నుంచి అక్కడికి డిస్ప్లేస్ అయిందనమాట, ప్లేస్ని చేంజ్ చేసుకుంది. నెక్స్ట్, దిస్ ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ. ఇది వెక్టార్ క్వాంటిటీ ఎందుకైంది? కేవలం ఈ డైరెక్షన్లో మాత్రమే వెళ్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంట. సో దెర్ ఈస్ ఎ డైరెక్షన్, దీనికి కొంత మ్యాగ్నిట్యూడ్ ఉంది. సపోజ్ ఏ మీటర్స్ డిస్టెన్స్ ఉందనుకుందాం, దీంతో పాటు ఈ డైరెక్షన్లో మాత్రమే వెళ్తేనే అది డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. కాబట్టి దెర్ ఇస్ అ మ్యాగ్నిట్యూడ్ అండ్ దెర్ ఇస్ అ డైరెక్షన్. సో డిస్ప్లేస్మెంట్ కమ్స్ అండర్ వెక్టార్ క్వాంటిటీస్, డిస్టెన్స్ కమ్స్ అండర్ స్కేలార్ క్వాంటిటీస్, రైట్? మనం ఎలా వెళ్ళినా అది డిస్టెన్సే. ఈవెన్ దీన్ని కూడా మనం డిస్టెన్స్ అనే అంటాం, కానీ దీన్ని డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటాము. వేరాస్ వీటిని మనం డిస్టెన్స్లు అంటాం, కానీ డిస్ప్లేస్మెంట్లు అను. అది గుర్తుపెట్టుకోండి, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. నౌ లెట్ us see a few applications. Let us see an application. Suppose A అనే పొజిషన్ ఉంది, దిస్ ఇస్ ద ఇనీషియల్ పొజిషన్. ఒక వ్యక్తి ఇలా ట్రావెల్ అయ్యాడు, దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్, ఇక్కడికి చేరుకున్నాడు. ఓకే, దిస్ ఇస్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్ అనుకుందాం. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద పాత్ హీ ట్రావెల్డ్? పాత్ లెంత్ అంటే డిస్టెన్స్ కదా, ఈ పాత్లో వెళ్ళాడు కాబట్టి దిస్ ఇస్ ద డిస్టెన్స్ హీ హెస్ కవర్డ్. అంటే ఆర్క్ ఏబీ ఈస్ ద డిస్టెన్స్, అవునా? మీకు కొంత మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది. అయితే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది? ఇలా వెళ్లకుండా మనం తక్కువ టైంలో వెళ్ళిపోవాలి అంటే, షార్ట్ వేలో వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద షార్ట్ వే, రైట్? ఇదే కదా, దిస్ ఈస్ ద షార్ట్ వే, ఎస్ ఓ నో? సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అనమాట, ఓకేనా? ఈ డిస్ప్లేస్మెంట్ అనే డెఫినేషన్ ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అప్లికేషన్ నుంచి. దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సరే, మరొక అప్లికేషన్ చూద్దాం. అంటే ఫైనల్ పాయింట్ మైనస్ ఇనీషియల్ పాయింట్. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్. సపోజ్ ఇది x1 అనే పాయింట్ దగ్గర ఉంటాయి, విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ సిస్టమ్ x1 అనే పాయింట్ దగ్గర ఉంటే, x2 అనే పాయింట్ దగ్గర ఉందనుకోండి. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అప్పుడు? x2 మైనస్ x1 ఈస్ ద డిస్ప్లేస్మెంట్, రైట్? ఆర్ఎస్ దీనే చేంజ్ ఇన్ x అని కూడా అంటాం, రైట్? చేంజ్ డెల్టా అంటే చేంజ్ ఇన్ x ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. అంటే పొజిషన్లో ఈ పర్టికులర్ x అంటే పొజిషన్లో వచ్చిన చేంజ్ ఎంత అంటే x2 మైనస్ x1. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్లో దిస్ ఇస్ ద ఏమని చెప్పాలి? డిస్ప్లేస్మెంట్, రైట్? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తి ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, 3 కిలోమీటర్స్ బి వైపు వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి సికి 4 కిలోమీటర్స్ వెళ్ళాడు, ఈ విధంగా కూడా, రైట్? ఇది వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద పాత్ లెంత్. సో ఏ నుంచి ఏబీ చేయాలి, ఏబీ లెంత్ ప్లస్ బీసీ లెంత్, అవునా కదా? దిస్ ఇస్ ద పాత్ లెంత్. వాట్ ఈస్ ఏబీ హియర్? 3 కిలోమీటర్స్ ప్లస్ వాట్ ఈస్ బీసీ హియర్? 4 కిలోమీటర్స్. దిస్ ఇస్ ద పాత్ లెంత్, అవునా కదా? సో 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. Distance is nothing but he traveled to C to 7 kilometers. Then what is the displacement? Displacement is nothing but shortest distance. So ikkad nunchi this is the shortest distance, avuna kada? ఇదే కదా షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇది 90 degrees కనిపిస్తుంది కాబట్టి పైథాగరన్ థియరం యూస్ చేసి ఈ డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అవునా కదా? సో ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈస్ దిస్ ద పైథాగరస్ థియరం? Right. So what I will be getting here, 3 square plus 4 square, so 9 plus 16, that is nothing but root 25, 5 kilometers. అంటే this particular displacement value ఎంత 5 kilometers అనమాట. అంటే 7 kilometers distance, 5 kilometers displacement. అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది డిస్ప్లేస్మెంట్ కన్నా కూడా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. కొన్ని కేసెస్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కూడా ఈక్వల్ అవుతాయి. డిస్ప్లేస్మెంట్, ఓకే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, రైట్? లేదా దీని నుంచే మనం ఇంకెలా చెప్పచ్చు అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై డిస్ప్లేస్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఇలా కూడా మనం చెప్పచ్చు అనమాట, రైట్? ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ఒక బిట్గా ఇస్తారు డైరెక్ట్గా, ఎంసెట్లో ఒకసారి ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, రైట్? సో అదనమాట. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది డిస్ప్లేస్మెంట్తో, కొన్ని కేసెస్లో ఈక్వల్గా కూడా ఉంటుంది, రైట్? నేను అదే చెప్పాను కదా, డిస్ప్లేస్మెంట్ని డిస్టెన్స్ అని కూడా పిలవచ్చు, కానీ అన్ని డిస్టెన్స్లో డిస్ప్లేస్మెంట్లు కావు, రైట్? సో అది విషయం అనమాట. ప్లీజ్ నోట్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. లెట్ us see the next one, వెరీ ఇంపార్టెంట్. సో దిస్ 5 kilometers ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాం? డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం, అవునా? ఇక్కడ రాసుకోండి. దిస్ ఇస్ డిస్టెన్స్ 7 kilometers అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5 kilometers, అవునా? సో ఆల్వేస్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వన్, ఓకే.
Look at this question, very very important question Anna, according to the MCET point of view. See, a particle moves from A to B along a circle of radius r. Find the path length and magnitude of displacement in terms of r and theta. ఇది నిజానికి ఒక కాన్సెప్టే, కానీ నేను మీకు ప్రాబ్లమ్గా చెప్తున్నాను. మనకి క్వశ్చన్స్లో ఇక్కడ ఆర్ వాల్యూ థీటా వాల్యూస్ ఇచ్చేస్తాడు. సో ఈ కాన్సెప్ట్ ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే ఆ ప్రాబ్లమ్ని ఆ పర్టికులర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, రైట్? సరే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ఏ టు బి అలాంగ్ ఏ సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ అజ్యూమ్ చేసుకుందాం మనం, రైట్? ఒక సర్కిల్లో ఏమవుతుందంటే ఒక పార్టికల్ మూవ్ అవుతుందంట ఫ్రమ్ ఏ టు బి. సపోజ్ దిస్ ఈజ్ ఏ అనే పాయింట్ అనుకుందాం, ఇది బి అనే పాయింట్ అనుకుందాం. ఏ నుంచి బికి ఒక పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, అలాంగ్ ఏ సర్కిల్ అన్నాడు కదా, సో ఇలా మూవ్ అవుతుంది ఏ టు బి, రైట్? సో సపోజ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద సర్కిల్, రైట్? అండ్ దిస్ ఈజ్ ద రేడియస్, రైట్? అవునా కదా? సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆర్, దీస్ ఆర్ ద టూ రేడియస్. సో పార్టికల్ ఏ నుంచి బికి ఇలా మూవ్ అవుతుంది. నన్ను ఏమడుగుతున్నాడు? పాత్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ పాత్ లెంత్? పాత్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికలే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ దిస్ ఆర్క్. అవునా? ఆర్క్ ఏబి యొక్క లెంతే కదా పాత్ లెంత్ అంటే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ అనుకుందాం సపోజ్, ఆర్ ఎల్స్ పాత్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ కెన్ ఐ సే, ఆర్క్ ఏబి. ఆర్క్ ఏబి యొక్క లెంత్ ఎంత? లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెక్టార్. సపోజ్ ఇక్కడ యాంగిల్ తీటా ఉందనుకుందాం, ఈ యాంగిల్ తీటా అనుకుందాం. సో తీటా ఇంటూ దిస్ రేడియస్ ఇస్ నథింగ్ బట్ ఆర్క్ యొక్క లెంత్ అయినా. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం కదా. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ ద యాంగిల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా, దట్స్ ఆల్. వాల్యూస్ ఇస్తే మనం సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం, రైట్? సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఇంటూ తీటా. మన తర్వాత ఏమడుగుతున్నాడు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. సరే, సో డిస్ప్లేస్మెంట్ ఎంత చూడండి. సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, సి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్, అవునా కదా? సో ఈ రెండింటి యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది? ఇదేనా, రైట్? ఈజ్ దిస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్? ఇది డిస్టెన్స్, ఇది డిస్ప్లేస్మెంట్. నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఏబీ డిస్టెన్స్ కావాలి. ఏబీ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, రైట్? దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీరు ఏం చేస్తారంటే దీని యొక్క మిడ్ పాయింట్ దగ్గర సి అనుకోండి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక డాటెడ్ లైన్స్ గీసామనుకోండి కరెక్ట్గా ఆరిజిన్ దగ్గరికి. అప్పుడు ఇది తీటా బై 2 అవుతుంది, ఇది తీటా బై 2 అవుతుంది, అవునా కదా? ఈ యాంగిల్ని హాఫ్ చేస్తున్నాం బై యూజింగ్ దిస్ మిడ్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీఏనా? ఏసీ ఎంతో బీసీ కూడా అంతే. అలా నేను మిడ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ మిడ్ పాయింట్ కాస్త తీటాని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది. సరే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా? ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ యాంగిల్ తీటా బై 2 ఉంది. సైన్ ఆఫ్ దిస్ యాంగిల్ ఎంత? సైన్ ఆఫ్ దిస్ తీటా బై 2 ఎంత చెప్పండి? సైన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ. ఏసీ డివైడెడ్ బై వాట్ ఈస్ ద హైపోటెన్యూస్? హైపోటెన్యూస్ ఇస్ నథింగ్ బట్ ఓఏ. ఓఏ ఈజ్ నథింగ్ బట్ ఆర్, రేడియస్ కాబట్టి ఆర్. సో ఇక్కడ నుంచి నాకు ఏసీ వాల్యూ ఎంత వస్తుంది? ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2, అవునా కదా? రైట్, ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2. సో ఇది ఏసీ, ఇది ఎంతో నాకు అర్థమైంది, ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2 అంటే. సో బీసీ వాల్యూ కూడా ఏసీకి ఈక్వల్ అయినప్పుడు ఇది కూడా ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2నే కదా, అవునా? సో దిస్ ఈజ్ ఆర్ సైన్ తీటా బై 2. సో సిన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, దిస్ ఆల్సో విల్ బికమ్ ఆర్ సైన్ తీటా బై 2, అవునా? బీసీ కూడా, రైట్? అలాంటప్పుడు ఏసీ ప్లస్ బీసీఏ కదా నాన్న ఏబీ. ఏబీ ఈజ్ నథింగ్ బట్ ఏసీ ప్లస్ బీసీ, అవునా కదా? సో దిస్ ఈజ్ ఆర్ సైన్ తీటా బై 2 అండ్ బీసీ ఈజ్ ఆల్సో ఆర్ సైన్ తీటా బై 2 ఈజ్ నథింగ్ బట్ ఏబీ. ఏబీ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏబీ లెంత్, అవునా? సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ తీటా బై 2 ఈక్వల్స్ టు ఏబీ. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హియర్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 2r సైన్ తీటా బై 2. మనకి ఒకవేళ ఇఫ్ సపోజ్ మనకి ఇందాక ఆల్రెడీ చెప్పాను, వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5 meters ఇచ్చాడు, రైట్? తీటా ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు అనుకోండి. యాంగిల్స్లో సపోజ్ ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ఏ టు బి అలాంగ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 meters. ఫైండ్ ద పాత్ లెంత్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ రేడియస్ అండ్ యాంగిల్ తీటా 60 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తాం? లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5 into 60 అని చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ 300 meters, అవునా కదా?
పాత్ లెంత్ విల్ బి 300 meters. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, ఎలా చేస్తాం? 2 into వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? r ఈజ్ నథింగ్ బట్ హియర్ 5 meters ఇచ్చాను కదా, 5 into sin of theta by 2, that is nothing but 60/2 sin 30 degrees here. What is sin 30? Sin 30 is nothing but 1/2. So 2 into 5 into 1/2. 2 gets cancelled, 5 meters. Right or not? So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో డిస్ప్లేస్మెంట్ ఎంత ఇది? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 500 meters. ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్, దిస్ ఈజ్ ద డిస్టెన్స్, దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5 meters, డిస్టెన్స్ ఈజ్ 300 meters. చూసారా, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నా కదా. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైనా సరే డిస్టెన్సే ఎక్కువ ఉంటుంది డిస్ప్లేస్మెంట్ కన్నా. రేర్ కేసెస్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్గా ఉంటాయి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. Please note this. So let us meet in next lecture. Thank you.